తమిళ సినిమా ఇండస్ట్రీలో విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు ఆయన నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఖైదీ సినిమాతో కార్తీని ఓవర్ నైట్లో స్టార్ హీరోగా మార్చేశాడు. ఇక ఆ తర్వాత విక్రమ్ సినిమాతో కమల్ హాసన్కు ఉన్న అప్పులన్నీ తీర్చేశాడు. మొత్తానికైతే రజనీకాంత్తో చేసిన కూలీ సినిమాతో తడబడినప్పటికీ ప్రస్తుతం అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి అతని ఇమేజ్ తారాస్థాయికి వెళ్తుందనే చెప్పాలి. లోకేష్ కనకరాజుని ఒక స్టార్ హీరో మాత్రం పక్కన పెట్టేశాడు అంటూ చాలా రకాల కమెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే విక్రమ్గా తెలుస్తోంది. గతంలో లోకేష్ కనకరాజు రాసుకున్న ఖైదీ సినిమాని మొదట విక్రమ్తో చేద్దాం అనుకున్నారట. కానీ విక్రమ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అది కార్తీ దగ్గరకు వచ్చింది. ఇక ఆ తర్వాత లోకేష్ కనకరాజు విక్రమ్తో సినిమా చేయడానికి సన్నాహాలు చేయలేదు. కారణం ఏంటి అంటే ఒకసారి దాన్ని రిజెక్ట్ చేశాడు కాబట్టి అతనితో సినిమా చేయాల్సిన అవసరం లేదని అనుకున్నట్టుగా ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే లోకేష్ కనకరాజుకి విక్రమ్ డేట్స్ ఇవ్వకపోయినా కూడా తను ఇతర హీరోల డేట్స్తో సినిమాలను చేసి సక్సెస్ఫుల్గా నిలపగలిగే కెపాసిటీ తనకు ఉందని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక లోకేష్ కనకరాజు అల్లు అర్జున్తో సినిమా చేసిన తర్వాత తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నాడు అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత అతడు మరొక టైర్ 1 హీరోని డైరెక్ట్ చేయాలని చూస్తున్నారట. ఇక ఇంతగా ఆ హీరో ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.